ఈరోజు నెతన్యాహు అదే ఇజ్రాయెల్ పిఎం ఒక గట్టి కౌంటర్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్కి, అలాగే జేడీ వ్యాన్స్కి. ఏమని? జేడీ వ్యాన్స్ ఫస్ట్ ఏమన్నాడు తెలుసా? ఇజ్రాయెల్కి అమెరికానే ఒక పెద్ద మిత్ర దేశం, సో మరి మేము వదిలేస్తే వాళ్ళకి వేరే దిక్కులే లేదు అనే విధంగా మాట్లాడాడు. సో మరి దానికి కౌంటర్గా నెతన్యాహు ఏమన్నాడు తెలుసా? అఫ్కోర్స్ అవ్వచ్చేమో, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కి మంచి మిత్రుడే, అలాగే అమెరికా కూడా మాకు మంచి మిత్ర దేశమే. కానీ అమెరికా మాత్రమే కాదు, అమెరికా వదిలేసినా సరే మాకు 140 కోట్ల జనాభాతో ఉన్నటువంటి భారతదేశం లాంటి ఒక నమ్మకమైనటువంటి మిత్ర దేశం మాకు ఉంది అని చెప్పేసి ఈరోజు నెతన్యాహు ఒక గట్టి కౌంటర్ ఇవ్వడం జరిగింది అమెరికాకి. అయితే మరి ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. అమెరికా ఎంత పెద్ద దేశం, అలాగే ఎంత స్ట్రాంగ్ దేశం అనేది మనందరూ తెలుసు. సో మరి అటువంటి టాప్ కంట్రీ ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడి ఇటువంటి కౌంటర్లు వేయించుకోవడం అంటే చాలా దారుణమైనటువంటి అంశం అనే చెప్పాలి.